హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 142.8గా జూలై డిసెంబర్లో చెల్లింపు. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న తెలంగాణ ఉద్యోగస్తులు కానీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అయితే ఈరోజు వచ్చిన దినపత్రికలో 2 నుంచి 3 పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన డేనస్ అలవెన్స్ అనేది మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మేము తీసుకొచ్చామని భావిస్తున్నాము. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఎయిత్ పే కమిషన్ ఆధారంగా తెలంగాణలో ఉన్న అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఎయిత్ పే కమిషన్ అనేది 7th పే కమిషన్ అనేది దాదాపు డిసెంబర్ 31, 2025 నాటికి పూర్తి అయితే కానుంది. ఎయిత్ పే కమిషన్ ఆధారంగా వీటిపై డిఏను పెంచడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 2026 జనవరి 1 నాటికి ఎయిత్ పే కమిషన్ అనేది అమలులోకి అయితే రావడం జరుగుతుంది. అయితే వీటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం అయితే ముందుగానే ఎయిత్ పే కమిషన్ ఆధారంగా ఉద్యోగస్తులకు అదేవిధంగా పెన్షనర్లకు డిఏకి సంబంధించి మొదటగా ఈ మంత్ అంటే ఇయర్ లోపే విడుదల చేయడానికి పేర్కొంది. ఇవన్నీ కూడా జూలై డిసెంబర్లో చెల్లించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మొదటి దఫా కింద మార్చిలో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఫస్ట్ దఫా కింద ఈ యొక్క డిఏన్ అనేది మార్చిలో అయితే విడుదల చేయడం జరిగింది. 2025 ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సూచిక ఆధారంగా దాదాపు 143.2% ఉంది. అయితే ప్రస్తుతం అయితే దీన్ని 142.8కి అయితే తగ్గడానికి అవకాశాలు అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఐసిపిఐ ఐడబ్ల్యూ అనేది మన ఉద్యోగుల కార్మికుల జీవన వ్యయంకి సంబంధించిన సూచికగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధంగా తీసుకున్న వాటిని ఆధారంగానే ఈ యొక్క డిఏని అయితే చెల్లించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం కారణంగా వీటిపై కూడా అధిక భారం అయితే పడనుంది. గత సంవత్సరం డిఏను చూసుకున్నట్లయితే మనము ఏదైతే ద్రవ్యోల్బణం ఉందో దాదాపు 2.59% అయితే ఇక ద్రవ్యోల్బణం అయితే రేట్ అయితే పెరుగుతుంది. ఈ యొక్క 2024 అయితే దాదాపు 4.90 అయితే ఈ యొక్క ద్రవ్యోల్బణం ఉండడం కారణంగా వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని డిఏను మరింత పెంచడానికి అవకాశాలు అయితే కనిపిస్తుంది. జూలై డిసెంబర్ మాసంలో వీటిపై చెల్లింపుల ప్రక్రియ అయితే కొనసాగుతుండడం జరిగింది. వీటిపై ముమ్మరంగా కసరత్తులు అయితే చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ వాచ్ చేస్తుండండి. థ్యాంక్ యూ టు ఆల్.